ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు నీ హృదయాన్ని గాయపరుస్తారేమో కానీ ఆ గాయాలకు కట్టేది మాత్రము దేవుని వాక్యం మాత్రమే. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేష పఠనం ఒక సంఘటన గుర్తు చేస్తూ ఉంది. దెయ్యం పట్టి ఉగ్ర రూపముతో ఉన్న ఒక వ్యక్తికి ప్రభువు స్వస్థత ప్రసాదిస్తూ ఉన్నారు. కానీ గదేరేనియా ప్రాంతములో ఉన్న ప్రజలు మాత్రము దేవుని కృపను గుర్తించకుండా దేవుని శక్తిని చూసి వారు ప్రభువుని తిరస్కరిస్తూ ఉన్నారు. వారి నుండి ప్రభువుని వెళ్ళిపోమని బ్రతిమాలుతూ ఉన్నారు. ఆ ప్రజలు దేవుని యొక్క కృపను గుర్తించలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ స్వస్థత పొందిన వ్యక్తిని కూడా గుర్తించలేకపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ విచిత్రం ఏమిటంటే దెయ్యం అనగా సాతాను ఆయన దేవుని కుమారుడు అని గుర్తించగలిగింది. కానీ దేవునిచే సృష్టించబడిన మనము ఆయన కృపను ఆయనను గుర్తించలేకపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆయన కృపను గుర్తించేవారిగా ఉండాలి. అలా లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని, యేసు ప్రభువుని తిరస్కరించేవారిగా మనం పరిగణించబడతాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు గదేరేనీయుల ప్రాంతములో ఉన్న ప్రజల మాదిరిగా మనం ఉంటే ఆ ప్రభువే ఆపదను గుర్తించి ఆ గదేరేనియా ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ప్రభువు మన యొక్క ఆపదలను గుర్తించి ఆయనే మన యొక్క సమస్యను తొలగించడానికి మనలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. కానీ మనం మాత్రము ఆయన కృపను గుర్తించలేకపోతూ ఉన్నాం. గదేరేనీయుల ప్రాంతపు ప్రజల మాదిరిగా ఉంటే ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని యొక్క కృపను తెలుసుకొని ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనను నమ్ముకున్న వారికి ఆయన ఎల్లప్పుడూ మన సేరువులోనే ఉంటాడు, మనల్ని ఆదరిస్తూ కనికరిస్తాడు అని మనం విశ్వసించగలగాలి. ఆమేన్.